కంగువా సూపర్ సూపర్, నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేశాను. సూపర్ ఉంది మూవీ. సూర్యని అలా చూస్తూ ఉండిపోయాను. ప్రతి ఒక్క మూవీలో కూడా కొత్త కొత్తగా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా కొత్తగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు బాగా నచ్చింది మూవీ. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగుంది 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 చాలా. అలా నాకేమనిపించలేదు, నేను మాత్రం ఎంజాయ్ చేశాను, నాకు నచ్చింది. సూపర్, కార్తీ అంటే సూపర్. పార్ట్ 2లో కూడా ఇంకా చాలా బాగుండబోతుంది. నాకైతే కొత్తగా అనిపించింది, నచ్చింది, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా, సాంగ్స్, యాక్టింగ్, ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పలేం కదా. సూర్య యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఇందులో కొత్తగా ఉంది, నచ్చింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ ఫైట్ బాగుంది, తన గెటప్ బాగుంది, కార్తిక్ ఎంట్రన్స్ బాగుంది, విలన్ బాగా చేశారు, అంతా బాగుందండి. అవును అవును, నాకైతే 2004 కాకుండా ప్రీవియస్దే బాగుంది. కంగువా క్యారెక్టర్ బాగా నచ్చింది. ఏం లేదండి, వైల్డ్ ఏం లేదు, నెక్స్ట్ లెవెల్లో కనిపించారు ఇంకంతే. అంతకన్నా బాగుంది, తను బాగా చేశారు యాక్చువల్లీ. అది కేక, ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రోకోడైల్ అంత చెప్పినంత ఫైట్ అలా ఏం లేదండి. ఓకే అంతే, అదేం పెద్ద హైప్ చేసేంత సీన్. కొంచెం లాగ్ ఉంది అంతేగాని అంతేం లేదు. బాగుందండి, కొత్తగా ఉంది, బాగుందండి, చాలా బాగుంది. పడిందండి, బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బ్రో కంగవా మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ మూవీ ఎవరు, ఎందుకంటే ట్రైలర్ చూసి హైప్ చూసి బాహుబలి రేంజ్ లో తీసాడుకోగానే ప్రతి ఒక్కరు ఆ బాహుబలి ఇయర్ రేంజ్ లో ఊహించుకుంటూ తీస్తున్నారు తప్ప సినిమాలు ఎటువంటి కథను ఏం పట్టించుకుంటలేదు. హై బడ్జెట్ సినిమా నిర్మాత హై బడ్జెట్ పెడితే ఎవడెవడ వస్తున్నాడు, ఇలా ఏదో కథ రాసుకున్నారు తీసేస్తున్నారు అంతే. బట్ నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అంతా గందరగోళం, డబ్బింగ్ సెట్ రీ రికార్డింగ్ ప్రాబ్లం అంతా కూడా నిజంగా బోరింగ్ అన్న సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం. బట్ ఏంటంటే సూర్య గారు మేక్ ఓవర్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ, లేదంటే ఆయన కొత్త అవతారం కానీ చాలా బాగుంది సినిమాలో. బాబీ డేల్ గారి గెటప్ కానీ, లేదంటే ఆయన చూపించిన క్రూరత్వం కానీ అంతా కూడా బాగుంది. ఆయన గెటప్ అంటే బాబీ డాల్ గారు, సూర్య గారు కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు, యాక్టింగ్ నిజంగా చాలా కష్టపడ్డారు మేకర్ అవడానికి. బట్ సినిమాలో మాత్రం అంత లేదన్న. సూర్య గారు నిజంగానే మోసం చేశారు శివ గారు. బట్ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం నిజంగా గూస్ బంప్స్, చాలా బాగుంది. ఒక సముద్రం మీద యుద్ధ భూమి లాంటిది, ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, బీజిఎం ఉంటుంది. సో కథనే మనకి రివీల్ చేసే విధానం ఉంటుంది, కన్ఫ్యూజ్ చేస్తారు బట్ ఓకే మనకు అర్థమవుతుంది. బట్ అదే ఎఫర్ట్ ఫస్ట్ హాఫ్లో ఉంటే నిజంగా సినిమా ఒక రేంజ్లో ఉంది. బట్ నా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 2 గంటలు కూడా బోరింగ్ సినిమా. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం చాలా బాగుంది. బట్ 3Dలో చూసాను. ఇంకోటి ఏంటంటే 3D ఎఫెక్ట్ మాత్రం బాగా అనిపించింది. బట్ ఇంకోటి ఏంటంటే డిఎస్పీ గారు మెయిన్ హీరో అనుకు వచ్చే సినిమాకి చాలా బాగా కొట్టారు బీజం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఆయన బ్యాక్గ్రౌండ్ మాత్రం నిజంగా చింటి చెండాడేశారు అనమాట. సాంగ్స్ కూడా పర్లేదు అనిపించినాయి. బట్ ఎటొచ్చి రాసుకున్న స్క్రీన్ ప్లే ఆ సీన్స్ సరిగ్గా రాసుకుంటే ఇంకా బాగుండు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. వెనకాల కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ సెట్లు కానీ ఏవైతే ఉన్నాయో చాలా గ్రాండీగా అనిపించినాయి. బట్ ఏదైనా సూర్య గారిది అవును, కార్తీక్ గారి ఎంట్రీ కూడా చాలా బాగా అనిపించింది. అందుకే లాస్ట్ 4 నిమిషాలు బాగుంది అన్నాను. బట్ పార్ట్ 2 ఏదైతే ఉందో పార్ట్ 2కి అంత లీడ్ ఇచ్చే విధంగా, అంటే వెయిట్ చేసే విధంగా అయితే సినిమా లేదన్న. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కార్తీక్ గారు, సూర్య గారు ఎంతమందో వెయిట్ చేస్తున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేయలేమో కానీ, బట్ కంగో 2 కోసం సినిమా కోసం వెయిట్ చేసేంత లీడు సినిమా అంత అయితే కాదు. సో ఓవరాల్గా నాకు అనిపించింది జస్ట్ యావరేజ్ మూవీ. ఎవరైతే సినిమాకి వస్తారో వాళ్ళు డబ్బులు పెట్టుకుని వర్త్ అవ్వాలంటే ఫస్ట్ మిస్ అయిపోయినా పర్లేదు, లాస్ట్ 40 నిమిషాలు మాత్రం బాగుంది సినిమా. అంతే జస్ట్ యావరేజ్ మూవీ అన్నాను. సో ఓవరాల్గా సూర్య టోటలీ మైనస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్న. థ్యాంక్ యూ. మామూలుగా లేదనమాట. 3 రోజుల నుంచి ఇంట్లో పిల్లలు ఎరకుమ్మేస్తుంది. నాకు గాలాడగా ఏసీలో బుక్ చేసుకుని వచ్చి పడుకుందాం అనుకుని, కళ్ళడెట్టుకుని పడుకుందాం అనుకున్నా. నన్ను సూర్యబాయి సినిమా లేపోయింది, కంగువ కుమ్మేసింది భయ్య. సీరియస్ గా చాలా బాగుంది సినిమా. ఎలా అంటే లాస్ట్ లో కార్తీ ఎంట్రీ బాగుంటది అనమాట. కార్తీ ఎంట్రీ ఎక్సలెంట్. మధ్యలో ఒక 5 కోణాలు ఉంటాయి. 5 కోణాల మధ్య వాళ్ళ డిఫరెన్స్ డైరెక్టర్ చాలా బాగా రాసిన సినిమానే. సో లాస్ట్ కి జటా అనే ఒక బాబు కోసం వస్తుంది ఫైట్ అంతా. అది చాలా బాగుంటది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మూవీ? నాకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ మన శివ గారు చాలా ఇబ్బంది పెట్టాడు. అసలు థియేటర్లో ఎంత కూర్చున్నారా అని నా ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసి క్రొకడైల్తో ఫైట్ అవుట్ పెట్టాడు. నిజంగా చాలా గట్టిగా ఉంది. ఆ టైంలో
సూర్య జీవించిన ఎక్స్పెరిమెంట్ని ఒక క్రొకడైల్ కాదు 4 క్రొకడైలు వచ్చినా చంపబడేస్తాడు అన్న ఫీలింగ్ జీవించాడు. లాస్ట్ 20 minutes అయితే ర్యాంప్. సినిమా అంతా 1 man షో అన్న. సూర్య 1 man షో తప్ప ఇంకేం లేదు. బాబీ డియోల్ గారు కానీ మన దిశ పటాన్ ఇదేం కనపడదు సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే బాగా అనిపించింది. లాస్ట్లో ఒక పెద్ద హీరో వస్తాడు. ఆ హీరో ఎవరని నేను చెప్పను, థియేటర్లో చూడండి. ఇంకా అదొక ట్విస్ట్ అనమాట. ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక తెగకి సంబంధించిన స్టోరీ కట్టి సాంగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ కాదు, యావరేజ్ కాదు, మధ్యలో బాగుంది సినిమా. 2 నుంచి 2.5 వరకు ఇవ్వచ్చు మన రేటింగ్ అయితే. గెస్ట్ వచ్చారు కదా కార్తీక్, మీకు ఎలా అనిపించింది? చెప్పేస్తే ఎలాగన్నా నన్ను అడగకూడదు, మీరు చెప్పకూడదు. బాగుంది ఎందుకంటే ఇద్దరు కలిపి చేయడం అంటే ఒకే ఫ్రేమ్లో ఇద్దరు కనపడుతున్నారు కాబట్టి చూడడానికి బాగుంటుంది అందరిగానే ఫీలింగ్ ఒకటి ఉంది. ఇక సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలా, ఎందుకంటే ఏం జరగబోతుందో తెలియదు. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నిరాశపరిచినా కానీ కొన్ని సినిమాలు సెకండ్ హాఫ్ కూడా బాగా చూపిస్తాయి కాబట్టి సెకండ్ హాఫ్ కూడా మనం వెయిట్ చేయవలసిన బాధ్యత అయితే ఉంది సినిమాలో అయితే. సూర్య గారు అయితే కంగువా మూవీ, సూర్య గారు అయితే 1 man షో. అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య, కంగువాతో పిచ్చెక్కించాడు బ్రో. సూర్య హీరోయిన్స్ గురించి చెప్తే హీరోయిన్ దిశ, నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష. అంత అంటే అంత బాగుంది. మ్యూజిక్ కూడా నిజంగా అసలు స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా ఇచ్చిండు మ్యూజిక్ అయితే మూవీకి. దాంతో పాటు సూర్య గారి యాక్టింగ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. నిజంగా మూవీ చూసిన వాళ్ళు మాత్రం చాలా ఒక డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. బీజిఎమ్స్ నిజంగా డిఎస్పి గారు అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చినారు, మంచి మ్యూజిక్ ఇచ్చినారు. స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇంతవరకు నేను ఏ సినిమాలో చూడలేను ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ, షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హీరో మాత్రం చాలా వైల్డ్ యానిమల్ లాగా కనిపిస్తాడు, అట్లుంది. కార్తిక్ గారు ఎంట్రీ అయితే నిజంగా చెప్తున్నా క్లైమాక్స్లో వస్తాడు, మంచిగా ఉంది. అది కూడా క్లైమాక్స్లో ఒక కిక్ ఇచ్చింది. నాకు బీజిఎం నచ్చింది. సూర్య ఎంట్రీస్ విజువల్స్ బాగున్నాయి. క్రాంతి ఎంట్రీ బాగుంది. అంటే కార్తీ ఎంట్రీ బాగుంది అంటారు కదా, 5 minutes వచ్చాడు. అంటే ఇంట్లో ఏ విధంగా నచ్చిన 5 minutes లో? అంటే ఆయన ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు. వి థాట్ దట్ ఆ ఫేజ్ అయిపోయిందని అనుకున్నాం. బట్ సడన్ గా ఆయన ఎంట్రీ వచ్చేసరికి ఒక మూవీ ఇంకా కంటిన్యూషన్ ఉంది అని అప్పుడు అర్థమైంది, పార్ట్ 2 ఉంది అని. అంటే మీకు ఇందులో 2 క్యారెక్టర్స్, డ్యూయల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు సూర్య. మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? ఫస్ట్ ఓల్డ్ క్యారెక్టర్ మంచిగా అనిపించింది బికాస్ దట్ ఈస్ మోర్ అగ్రెసివ్. అంటే ఈ కంగువా గెటప్ లో కానీ సూర్య ఎలా అనిపించింది? కొత్తగా ఉంది, యాక్సెప్టబుల్. ఆడియన్స్ అయితే యాక్సెప్టబుల్ బికాస్ ఈ మధ్య మనం ఎక్కువ ఫైట్ మూవీస్ చూస్తున్నాం కాబట్టి వీ క్యాన్ టేక్ ఇట్. సూర్య కోసం అయితే చూడొచ్చు. ఇట్స్ ఆల్సో గుడ్. లేదు, డెఫినెట్లీ నాట్. విజువల్స్, బీజిఎం, సూర్య ఎంట్రీస్ అయితే నేను 5.5 ఇస్తా. బట్ కాంటెంట్ డైరెక్షన్ కి మేబీ 2.5. తెలుగువాడు అని చెప్పుకోవాలి మనం, అంత చాలా బాగా చేశాడు సూర్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సూర్య స్టోల్ ది షో, 1 man షో. తను అసలు బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు సినిమా. తన కోసమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది, లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఏంటండి బాబు తన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హై ఇచ్చింది. సెకండ్ పార్ట్ కి మంచి స్టార్టింగ్ అన్నమాట. క్లైమాక్స్ చాలా బాగుంది. లో చెప్పినంతగా అయితే నాకు ఎక్కడా కనిపించలే. సూర్య గారి మీద ఇష్టంతో, ఆయన మీద ఉన్న అభిమానంతో మనం సినిమాకి వెళ్ళడమే తప్ప సినిమా మొత్తం టార్చర్ అన్న ఏం లేదు సినిమాలో. ఒక స్టోరీ టెల్లింగ్ కానీ, ఒక స్క్రీన్ ప్లే కానీ, ఒక మంచి డైరెక్షన్ కానీ ఏం లేదు. మీరు ఎంతసేపు విజువల్ ఎఫెక్ట్స్ పెట్టేసి భారీ బడ్జెట్లు పెట్టి మంచి యాక్టర్లను పెట్టి మూవీ తీసేద్దామంటే వర్కౌట్ కాదు. కంగువా బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద స్టార్ క్యాస్ట్లను పెట్టుకున్నారు కానీ అస్సలు వాడుకోలేకపోయారు. బాబీ డియోల్ కానీ, సూర్య గారు కానీ. లాస్ట్లో కార్తీ గారు వస్తారు సినిమాలో, అదొక్కటే కాస్త హాయిగా అనిపిస్తుంది కార్తీ గారిని చూశాక. కానీ సెకండ్ పార్ట్ కోసం కార్తీ గారిని తీసుకురావడం కూడా నాకు ఎక్కడా న్యాయంగా అనిపించలేదు. ఎందుకంటే సెకండ్ పార్ట్ కూడా నాకు స్టోరీ ఏమంత ఇంపార్టెంట్గా ఉన్నట్టుగా అనిపించలేదు. సో అదొక ఫేస్ ఆఫ్ కార్తీకి, సూర్యకి మనం ఆల్రెడీ విక్రమ్ యూనివర్స్లో చూసాం కాబట్టి ఇందులో కూడా చూపించి ఆ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఆడియన్స్లో. కానీ అది వర్కౌట్ కాలేదు. బట్ ఓవరాల్గా మూవీ మాత్రం అస్సలు బాలే టార్చర్ నిజంగా. నేను 2 కూడా ఇయ్యానా, 1.5. అది కూడా ఓన్లీ సూర్య గారి వల్ల. కంటెంట్ లేదన్న సినిమాలో, అదే చెప్తున్నా. స్టోరీ లేదు, కంటెంట్ లేదు. సినిమా మొత్తం అరుచుకోవడం తప్ప ఇంకేం కనిపించలేదు నాకు. చెవులు చిల్లులు పడుతున్నాయి ఒక సైడ్ నుంచి. ఎంతసేపు అదేమంటారు మన ఆచార్యాలు చూసినట్టు
ఒక దీవిలో ఉండి ఆ దీవి పేరు తలుచుకోవడం, ఆ దీవిలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్న. పాదఘట్టంలా ఉంది. ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా చాలా బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు సూర్య గారి కట్అవుట్ ని యూజ్ చేసుకొని. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మొత్తం డొల్లా అంటే డొల్లా. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. సూర్య గారి గురించి ఆయన ఒకటే చెప్తా నేను, ఆయన కష్టపడ్డారు, మూవీకి ప్రాణం పెట్టేశారు. సూర్య గారి మీద అభిమానం మాత్రం అలానే ఉంటుంది తెలుగు ప్రజలకి. మీరు ఇంకో సినిమా చేసుకురండి, మేము మళ్ళీ ఇలానే ఎగబడి చూస్తాం అంతే. ఈ సినిమా మాత్రం బాగాలేదు.